తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ లో టీపీసీసీ వర్కింగ్ చైర్మన్ ఓబీసీ డిపార్ట్మెంట్ తూము వినయ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా తూము వినయ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది అన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే సబ్సిడీపై గ్యాస్, ఉచిత కరెంటు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు। ఈ నెల 11న జరగనున్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు తూము వినయ్ కుమార్ తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈ రోజు మన ప్రియతమ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా మూసాపేటలో మా ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్తో పాటు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతున్నది। దీంట్లో మూసాపేట్ వాసులతో పాటు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా మూసాపేట్లో ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేశారు। ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అలాగనే గవర్నమెంట్ విప్ అయినటువంటి ఆది సీనన్న గారు కూడా ఈ ప్రోగ్రామ్కి విచ్చేశారు। ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు మా కూకట్పల్లి వాసులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటే ఒక చిన్న ఊరు నుంచి, ఒక చిన్న జెడ్పీటీసీ నుంచి సీఎం వారికి ఎదిగినటువంటి వ్యక్తి మన సీఎం రేవంత్ రెడ్డి గారు। ఆయన స్ఫూర్తిగా చాలా మంది యువత కూడా పాలిటిక్స్ లో రావాలని, ఆయన అడుగుజాడల్లో ఉండాలని అందరం కూడా ఆశిస్తున్నాం। అదేవిధంగా ఒక బీసీ లీడర్గా బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు, దాన్ని కట్టుబడి ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి అన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం। బీసీ 42% రిజర్వేషన్తో పాటు కూడా 16 కార్పొరేషన్లు బీసీలకు ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది। అదేవిధంగా ఇవే కాకుండా ఎన్నో మహత్తరమైన కార్యాలు సీఎం గారు చేపట్టారు। ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు, అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీలో అంటే ఎలక్ట్రిక్ బిల్లో 200 యూనిట్ల కంటే తక్కువ వస్తే ఫ్రీగా ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం। అదేవిధంగా ఎన్నో అంటే విద్యార్థులకు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఈ ఐటీ పరిశ్రమలో కావచ్చు, అన్ని దాంట్లో కూడా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముందుగా వెళ్తున్నారు। మేము దానికి చాలా సంతోషంగా ఉంది। కాంగ్రెస్ పార్టీని అన్ని జిల్లాల్లో బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ ని ఈరోజు ఇంత అత్యున్నత స్థాయికి నిలబెట్టినటువంటి మహత్తరమైన కార్యాన్ని చేపట్టినందుకు నిజంగా మా రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఆయన ఇలాగే ముందు సాగుతూ ఆయన జీవితం ఇలాగనే హాయిగా ముందు ఆరోగ్యంగా అందరిలో ఉంటూ ఆయన ఇలానే మా ముఖ్యమంత్రిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.